చాలామంది మహిళలు గర్భధారణ సమయంలో బాగానే ఉంటారు. ఎలాంటి లక్షణాలు లేకపోయినా రొటీన్ పరీక్షల్లో ఒక్కసారిగా చక్కెర స్థాయిలు ఎక్కువగా వచ్చేస్తాయి. దీన్నే జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో తెలుసుకుందాం. గర్భధారణ సమయంలో వచ్చే హార్మోన్స్ మార్పులు ఇన్సులిన్ యొక్క పని స్థాయిని తగ్గిస్తాయి. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. ఎక్కువ మంది మహిళలకు ఈ సమస్య వచ్చినా ఎలాంటి లక్షణాలు కనిపించవు. చక్కగా తిరుగుతూ పని చేసుకుంటూ ఉంటారు, కానీ లోపల చక్కెర స్థాయిలు పెరిగిపోతుంటాయి. అందుకే రెగ్యులర్గా పరీక్షలు చేయించుకోవటం చాలా ముఖ్యం. గర్భధారణ సమయంలో చక్కెర కనుక ఎక్కువైనట్టయితే బిడ్డ బరువు ఎక్కువగా పెరగవచ్చు. ముందుగా ప్రసవించే ప్రమాదం కూడా ఉంటుంది. పుట్టిన వెంటనే బిడ్డకు చక్కెర స్థాయిలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. తల్లికి అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం కూడా పెరిగిపోతుంది. అలాగే భవిష్యత్తులో టైప్ 2 చక్కెర వ్యాధి వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. మంచి విషయం ఏంటంటే దీన్ని ముందుగా గుర్తించినట్టయితే చిన్న చిన్న జీవన శైలి మార్పులతో ఈ చక్కెరను కంట్రోల్లో ఉంచుకోవచ్చు. తక్కువ పిండి పదార్థాలతో సరైన ఆహారం తినాలి. భోజనం చేసిన తర్వాత 10 నుంచి 15 నిమిషాలు నడవాలి. నీళ్లు బాగా తాగాలి. వైద్యులు చెప్పినట్టు రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా పరీక్ష చేస్తూ ఉండాలి. ఇలా చేసినట్టయితే గర్భధారణ సమయంలో చక్కెర అదుపులో ఉంటుంది. జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చినంత మాత్రాన భయపడాల్సిన పని లేదు. ఇది మీ శరీరం శ్రద్ధ తీసుకోమని చెప్పే సంకేతం మాత్రమే. సమయానికి పరీక్షలు, సరైన ఆహారం, వైద్యుల మార్గదర్శకత్వంలో గనక ఉన్నట్టయితే అధిక శాతం మహిళలు ఆరోగ్యంగా బిడ్డను కంటారు. తర్వాత పూర్తి ఆరోగ్యంతో కోలుకుంటారు.